స్కూల్ బస్సులో సమస్యలు ట్రాఫిక్ తో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా స్కూల్ యాజమాన్యందే బాధ్యత అని చెప్పారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా సేఫ్టీ స్టాండర్డ్స్, సీసీ కెమెరాలు మెయింటైన్ చేయాలని సూచించారు. స్కూల్ బస్సుల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. పిల్లలు బస్ ఎక్కే దగ్గర, దిగే దగ్గర ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందని, ఈ విషయంపై అలర్ట్గా ఉండాలన్నారు సిపి. ఓవర్లోడ్ ఆటోల్లో పిల్లలను పంపించవద్దని పేరెంట్స్ కు సూచించారు. రవీంద్ర భారతిలో స్టూడెంట్ సేఫ్టీ కార్యక్రమానికి హాజరయ్యారు సిపి. ఒకే ప్రాంతంలో ఎక్కువ స్కూళ్లు ఉన్న ఏరియాల్లో పిల్లల భద్రతకు స్పెషల్ టీంను ఏర్పాటు చేస్తామని తెలిపారు సివి ఆనంద్. We have this system of carpooling which has been proposed. So for them to take it up, you have to put in lot of effort from traffic police, and also there are apps which are available. The Hyderabad City Security Council has a traffic forum. Mr. Rajshekhar Reddy garu has just spoken about it. మీరు అందరు కొద్దిగా అప్రోచ్ అయ్యి ట్రాఫిక్ ఫోరం తరఫున, ట్రాఫిక్ పోలీస్ తరఫున అప్రోచ్ అయ్యి వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. ఐఎమ్ ష్యూర్ ఇప్పుడు ఒక్కొక్క ఆటోలో మీరు 10-12 మందిని చూస్తున్నారు. దాని అర్థం ఏంటి? దట్ మీన్స్ దట్ ఏరియా నుండి అంతమంది వస్తున్నారనమాట. ఈజీలీ మీరు కార్ పూలింగ్ ఈ విధంగా సిస్టమ్ అవైలబుల్ ఉంది, సేఫ్టీ ఎక్కువ ఉంటుందని చెప్తే తప్పకుండా పేరెంట్స్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. పేరెంట్స్ విల్ షిఫ్ట్ ఓవర్ టు దాట్. సో కొద్దిగా ఎఫర్ట్ అవసరం అవుతుంది. దయచేసి మీరు అందరు కూడా ఈ ఎఫర్ట్ పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. ట్రాఫిక్ మార్షల్స్ గురించి కూడా గట్టి చర్యలు తీసుకునే అవసరం ఉంది. మా దగ్గర ఇప్పుడే చెప్పినట్టు సిటీ పోలీస్లో దాదాపు కేవలం 3000 వరకే స్టాఫ్ అవైలబుల్ ఉంది. 650 జంక్షన్స్ ఉన్నాయి సిటీలో. కేవలం 325 జంక్షన్స్ మేము మ్యాన్ చేయగలుగుతున్నాం, ఎందుకంటే సిబ్బంది లేరు. అటువంటి పరిస్థితుల్లో స్కూల్ ముందు ఒకరిని పెట్టడము ఇదంతా సాధ్యం కాదు. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కన్సర్న్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ టు రెగ్యులేట్ ద ట్రాఫిక్ అవుట్ సైడ్ ద గేట్ అండ్ అబౌట్ 200 meters left and right of the institution. This is a very clear mandate. So from tomorrow, if something happens in that 200 meters, 100 meters on the right side, 100 meters on the left side, it will be the total responsibility of the management. For instance, a student gets run over by a bus or something. Automatically, the accused will have to name the principal, the owner of the school. You cannot escape it. So please take this seriously, and I want you to be aware that this is your responsibility. It's just not your school, your management, how you run the school, what profits you earn is all your concern. But towards society, మీ బాధ్యత ఏంటి? మీరు మీ స్కూల్ బయట ఉన్న పరిసర ప్రాంతాల్లో వారి భద్రత, వారి సేఫ్టీ ఎన్ష్యూర్ చేయడం కూడా మీ బాధ్యతనే. సో దాంట్లో మేము సహకరిస్తాము, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరమో అది మీరు పెట్టుకోవాలి. ట్రాఫిక్ సైనేజెస్ గురించి కానివ్వండి, ఇప్పుడు ట్రాఫిక్ మార్షల్స్ గురించి చెప్పారు. దయచేసి పెద్ద స్కూల్స్, చాలా పెద్ద బడ్జెట్స్ ఉంటాయి మీ దగ్గర, ఒక 3-4 ఎంప్లాయ్ చేయండి. ట్రాఫిక్ ఫోరం ఆఫ్ హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ విల్ టేక్ కేర్ ఆఫ్ హౌ దే విల్ బి ట్రైన్డ్ and deployed in front of your school. You have so many security guards. మీ దగ్గర చాలా మంది ఉంటారు సెక్యూరిటీ గార్డ్స్. ఇంకా 2-4 అదనంగా ఎంప్లాయ్ చేయండి. No, there are various issues with traffic, with safety, and also with what is how the security of students in schools is happening. We have many cases which we hear through news, and how these incidents happen. So it is ideal for all of us to have an SOP, which I think we will work with police now and share to all of you, that what are the norms that we can have, what can we have to increase the safety of our children who are going to school, the safety of children who are inside the school, because there are many incidents which happen there also, and also other aspects of road safety which can be taught to them, because many children sometimes they cross the road without watching both the sides of the road, or whenever the school gates are there, they do not have any watchman guiding the student
into the school, and then there will be a cause for accidents. So these are the things that we all need to work on collectively. We welcome all thoughts from your side, also from the collectorate side. Our DO office is always open for suggestions on how we can take this forward and develop a common SOP for all of us. Right to safe education for the kids. Overall population of our city చూస్తే మన ఏరియాలో ఆల్మోస్ట్ 1.1 crore ఉన్నారు. 90 lakhs vehicle we deal in this particular jurisdiction. అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అయి ఉన్న వెహికల్ మాత్రం 90 లక్షల వెహికల్స్ ఉన్నాయి. దీనిలో ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాఫిక్ టుగెదర్ బయట నుంచి కూడా చాలా వెహికల్స్ రోజు వచ్చి వెళ్తుంది. ఇవి అన్నీ ఈ ఏరియాలో మనం మేనేజ్ చేస్తూ ఉంటాం. దీనికి ట్రాఫిక్ స్టాఫ్ మీరు చూస్తే నియర్లీ 3,000 ఉంటారు, ఇన్క్లూడింగ్ హోమ్ గార్డ్స్ అంద కలిపి వీఆర్ మేనేజింగ్ దిస్. అందుకే ఈ ట్రాఫిక్ కంజెషన్ రోజు పెరుగుతుందన్నది మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. దానిలో స్కూల్స్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి మీది ఏ రకంగా మాకు సహాయపడగలరు అని కొద్దిగా థింక్ చేస్తే బెటర్. అండ్ వీ హ్యావ్ ది రోడ్ లెంగ్త్ ఆఫ్ 9,250 kilometers. అది ఆ రోడ్ కార్పొరేట్ ఏరియా కంపారిజన్ చూస్తే ఇట్ ఈస్ వెరీ లెస్ బికాజ్ అవర్ డెన్సిటీ ఈజ్ వెరీ హై. చెన్నైతో కంపేర్ చేసుకుంటే ఈవెన్ 50% ఆఫ్ ది రోడ్ లెంగ్త్ కూడా మనకి లేదు, డిపెండ్స్ ఆన్ ది డెన్సిటీ. సో దీనిలో ఎందుకు సేఫ్టీ గురించి మాట్లాడుతున్నామని ఒకసారి లెక్కల్లోకి వెళ్తే, when I have seen my road safety engineering data, I could see around 55 accidents in last couple of years, which involves school children. In that, 8 school children, mana paradilo, Hyderabad Commissionerate paradilo, chanipovam jarindi last 2 years lo. Ee samvasaram kuda okke death ayindi. So manamu ఒక రిజాల్వ్తో ముందుకు వచ్చి ఈ యాక్సిడెంట్స్ జరగకుండా, కంజెషన్స్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మధుకర్ నాయక్ గారు, CEO కంటోన్మెంట్ బోర్డ్, సికింద్రాబాద్. I request ACP